ఏ కదలకు, కుదురుగా కూర్చో. బుద్ధిగా ఉండకపోతే ఇక మీద తలదవను. ఎదురుగా నువ్వు ఉంటే కుదురుగా ఎలా ఉండగలనా? ఇదిగో ఆలరే వద్దన్నాను. దీన్ని అలరను. మొగుడు గారు పెళ్ళంగా తాడే సరసాలంటారు. సర్లే, సరసానికి కూడా ఒక టైం ఉంది. రైల్వే టైం టేబుల్స్ లాగా సరసానికి కూడా గవర్నమెంట్ వారు ఒక టైం ఏం ప్రకటించలేదు. మొగుడు అన్న వాడికి మూడు ఎప్పుడు వస్తుందో అదే మంచి టైం. ఇప్పుడు మనకు మంచి మూడు వచ్చింది, ఇక మాట్లాడటానికి వీల్లేదు. సర్లేండి, వచ్చింది అని కొత్తగా చెప్పడం దేనికి? నీకెప్పుడు ఆ మూడు ఉండనే ఉంటుంది. కుంపటి మీద కూర పడేశాను, మాడిపోతుంది. నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. ఇన్నాళ్ళు ఫారిన్ లో ఉండి మళ్ళీ ఇండియాకు మా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా. నేను ఇండియాకి వచ్చింది రాగానే నీ దగ్గరికి వచ్చింది. నిన్ను ఒక విషయం అడుగుదామంటరా. అడగరా ఇడియట్, నా దగ్గర మొహమాటం ఎందుకు? మరేం లేదురా, మా అబ్బాయి కేంబ్రిడ్జ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. ఒకటే గొడవ పెడుతుంది. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఆ విషయమే అడుగుదామని వచ్చాను. ఏమంటావు? హలో యాంటోనీ, ఈ రోజు నీకు ఫంక్షన్ కి తప్పకుండా రావాలి. అలాగే. అన్నట్లు మర్చిపోయాను, నిన్న మా తమ్ముడు డ్రైవింగ్ నేర్చుకుంటారంటే డ్రైవింగ్ స్కూల్కి తీసుకెళ్లాను. తీరా చూస్తే అక్కడ డ్రైవింగ్ నేర్పేది ఎవరో తెలుసా? మీ అల్లుడు. అసలు అతన్నే నీవు డ్రైవర్ గా పెట్టుకుంటే బాగుండేది. సారీ ఆంటోనీ, నీ కూతురికి పెళ్ళైందని తెలియక నేను ఆ ప్రసక్తి తెచ్చాను. ఐఎమ్ సారీ. అయితే నీ అల్లుడు డ్రైవర్ అన్నమాట. ఒక పేదవాడిని అల్లుడుగా చేసుకునే నీ గొప్ప మనసుకి హ్యాట్స్ ఆఫ్ రా. కాకపోతే నీలాగా పేద సంబంధం చేసుకునే గొప్ప మనసు మాకెవరికి లేదు. వస్తాను. ఇక నుంచి బేబీని గుర్తుకు తెచ్చే వస్తువులేవి ఇంట్లో కనిపించడానికి వెళ్ళే. వెళ్ళొస్తాను. తొందరగా వచ్చే రాజా. జూలీ బేబీ. జోసెఫ్ నువ్వా? ఏమిటి ఇలా వచ్చా? ఇది దాని వచ్చాను. థ్యాంక్ యూ. అవును, ఒక పువ్వే తెచ్చావేంటి? ఇదేనమ్మా ఆ మొక్కకు పూసిన ఆఖరి పువ్వు. ఆఖరి పువ్వా? అదేమిటి జోసెఫ్? అవును బా, మళ్ళీ పుయ్యడానికి ఆ మొక్క ఉంటేగా. అయ్యగారు ఆ మొక్కను పీకేశారు. జోసెఫ్. అవునమ్మా, మీ మీద కోపాన్ని ద్వేషాన్ని మీరు ప్రేమగా పెంచుకున్న ఆ మొక్క మీద చూపించారు. ఆయన ఆవేశం చూస్తుంటే మీకేం ప్రమాదం తలపెడతారని నాకు భయంగా ఉంది. బాబు రాజా, నేను ఒక మాట చెబుతాను, వింటారా? ఏమిటి జోసెఫ్? కూతురు వెళ్ళిపోయిందన్న బాధ కంటే తన పరువు పోయిందన్న బాధే ఎక్కువైంది. అందుకే మీ మీద పగబట్టారు. నా మాట విని మీరు ఆయనకు దూరంగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం మంచిది బాబు. జోసెఫ్, నేరం చేసిన వాడు భయపడి పారిపోవాలి. తప్పు చేసిన వాడు తల వంచుకుని దూరంగా వెళ్ళిపోవాలి. ప్రేమించడం నేరం కాదు, తప్పు కాదు. కనుక మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని చూసి భయపడక్కర్లేదు. బాబు, ఎన్ని కష్టాలైనా ఎదురించడానికి సిద్ధపడే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. ఎవరెంత ప్రయత్నించినా, ఎన్ని బాధలు పెట్టినా మా ప్రేమని పెళ్లిని ఏమీ చేయలేదు. మేము ఇక్కడే ఉంటాం. ఆయన ఏం చేస్తాడో చూస్తాం. అవును జోసెఫ్, మా నిర్ణయాలు ఒక్కటే. అలాగేనమ్మా, ఆ ప్రభువే మిమ్మల్ని కాపాడాలి. వస్తానమ్మా. రాజా, నీతో విషయం మాట్లాడు. ఒకటి కాకపోతే రెండు చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఎలాగ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు బాగా తెలుసు. ఏమిటో చెప్పు. నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ఆ విషయమే చెప్పాలనుకుంటున్నారు. ఆమె కరెక్ట్? నీకెలాగ తెలుసు? రెడ్ లైట్ కనిపిస్తే డేంజర్ సిగ్నల్ అని అందరూ ఎలా అనుకుంటారు, ఆ మార్గ సాయం కనిపిస్తే నా లైఫ్ కే డేంజర్ సిగ్నల్ అని నాకు బాగా తెలుసు. వస్తా. మిస్టర్ రాజా. మీరా? కోటీశ్వరుడు ఆంటోనీ మార్గ సహాయం నేనే.
మీ కాపురం ఎలా కలకల్లాడుతుందో చూద్దామని వచ్చాను. హలో బేబీ, హౌ ఆర్ యూ? మాయకపోయినా పూటకో డ్రెస్ మారుస్తూ ఉండేదానివి. వాట్ ఈస్ దిస్? ఏమిటి మాసిపోయిన బట్టలతో ఉన్నావు? అసలు నిన్ను చూడగానే పని మనిషి ఏమో అనుకున్నాను. ఎందుకు వచ్చారు? మంచం మీద నుంచి కాలు కార్పెట్ మీదకి, కార్పెట్ మీద నుంచి కారులోకి పెట్టే జూలీ ఎంత సుఖంగా ఉందో చూడాలని. అన్నట్టు రాజా, నీ వైపు ఉక్కపోత భరించలేదయ్యా. వెరీ చేసి నీళ్లు చల్లగా లేందే తాగలేదు. ఫ్రిడ్జ్ ఎక్కడా? కాలక్షేపానికి టీవీ చూడాలంటుంది. టీవీ ఏది? లోపల గదిలో ఉందా? కారు లేందే బయటికి కదలలేదు. కారు ఎక్కడా? బ్యాక్ యార్డ్ లో ఉందా? అవేవి లేవు. కానీ ఉన్నప్పటికంటే ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అవును, ఎందుకో తెలుసా? కోరుకున్న మనిషి నీడలో దొరికే సుఖం, శాంతి ఏ ఆడదానికి కోట్ల రూపాయలు పెట్టినా ఎక్కడా దొరకవు. అవి నాకున్నాయి. అందుకే మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఆనందంగా ఉండటం వేరు, ఉంటున్నానని అనుకోవటం వేరు. మొదటిది నిజం, రెండోది భ్రమ. మేం భ్రమలో బతుకుతున్నామని మీరు ఎలా చెప్పగలరు? నాకున్న తెలివితేటలను బట్టి. తెలివితేటలు ఉండటం వేరు, తెలివితేటలున్నాయి అని అనుకోవడం వేరు. మొదటిది నిజం, రెండోది భ్రమ. మిస్టర్ రాజా, ఖర్చు లేనివి గనక కోటీశ్వరుతో సమానంగా ఖరీదైన మాటలే వాడచ్చు. కానీ ఖరీదుగా బ్రతకడం కుదరదు. ఉద్యోగం లేక, తిండి లేక, కష్టాలకు తట్టుకోలేక నువ్వు నీ భార్య ఏదో ఒకనాడు నా కాళ్ళ మీద పడకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. జాన్ స్టీల్ బెక్. ఏమిటా పేరు? మీ పేరే ఇప్పుడే మార్చేశారు. కారణం చచ్చినా ఎప్పటికీ మీ కాళ్ళ మీద పడం గనక. గుడ్ బై మిస్టర్ జాన్ స్టీల్ బెక్.